వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 121 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్. దీంట్లో ఇది కార్నర్ హౌస్, నార్త్ వెస్ట్ కార్నర్. చూడండి, ఇక్కడ ఒక షట్టర్ వచ్చింది అండ్ దీంట్లో మంచిగా 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు. దీంట్లో చూడండి 30 ఫీట్ రోడ్స్, ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, 3 ఫేస్ పవర్ లైన్ ఉంది. చుట్టుపక్కల ఇల్లు అన్నీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి. ఇది 121 స్క్వేర్ యార్డ్స్ G+1 విత్ షటర్. నార్త్ వచ్చేటప్పటికి మనకు నార్త్ ఫేసింగ్ హౌస్, వెస్ట్లోనేమో మీకు షటర్ వచ్చింది. నేను పూర్తి ఇల్లు చూపిస్తానండి. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. 121 స్క్వేర్ యార్డ్స్. ఈ పక్కిల్లు కూడా అవైలబిలిటీ ఉంది, ఆ పక్కిల్లు కూడా అవైలబిలిటీ. 121 స్క్వేర్ యార్డ్స్. నేను ఈ డివైస్ తోటి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను. పూర్తి డైమెన్షన్స్తో సహా చూడండి. చూసి డిస్క్రిప్షన్లో ప్రైస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం నెంబర్ కూడా ఉంటుంది, దాన్ని చూసి కాల్ చేయండి. నార్త్ ఫేస్ కదా, నేను పార్కింగ్ ఏరియాస్తో సహా డైమెన్షన్స్ చూపిస్తానండి. చూడండి, పార్కింగ్ టైల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఈశాన్య మూల బోర్ వచ్చింది, వాటర్ పంప్ వచ్చింది. నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తాను. 13.815, 12.525. సో నార్త్లో మీకు ఈ ఏరియాలో స్టెప్స్ వచ్చినాయి. స్టెప్స్కి స్టీల్ రైలింగ్ వేశారు, స్టెప్స్ గ్రానైట్ కూడా వేస్తారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి నార్త్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా. సో ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఈ టైల్స్ చూడండి, ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ ఇది కొత్తగా ఇస్తున్నారు, చాలా బాగుంటున్నాయి లుకింగ్ వైజ్. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చేటప్పటికి జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ అండి. సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి టేక్ వుడ్, ఈ గ్లాస్ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయి. టేక్ వుడ్ అండి, ఒరిజినల్ టేక్ వుడ్ డోరు, పాలిషింగ్ అది అవ్వాలి. మెయిన్ డోర్ లోపల మార్బుల్ వస్తుందండి. లోపల మొత్తం మార్బుల్ ఇస్తారు. చూడండి, ఫాల్ సీలింగ్ అయిపోయింది. డైమెన్షన్స్ చూపిస్తున్నానండి. 15.735 హాల్ యొక్క డైమెన్షన్స్. మెయిన్ హాల్ 9.350. సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా. అండ్ యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో, యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి యూపీవీసీ విండో. సో ఇక్కడ మనకు ఈ కొంత ఏరియా, లిటిల్ బిట్ ఆఫ్ ఏరియా డైనింగ్ వస్తుంది. ఇది షటర్ ఏరియా, చెప్పాను కదా మీకు కింద షటర్ వస్తుందని చెప్పి. ఇది బెడ్రూమ్ అండి. ఇది కింద ఒక సింగిల్ బెడ్రూమ్ మాత్రమే వస్తుంది. షటర్ కావాలి అనుకుంటే, షటర్ వద్దు అనుకుంటే కనుక డబుల్ బెడ్రూమ్ వస్తుంది. కార్నర్ పెట్టి ఎట్లయినా మీకు కంఫర్ట్, మీని బట్టి బిల్డర్ చేసిస్తారు, ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి. 12.630, 10.445, 6x6 కార్డ్స్ వచ్చేసాయండి చాలా కన్వీనియంట్గా. తర్వాత బీర్వా స్పేస్ వచ్చింది, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి, ఫాల్ సీలింగ్ డిజైన్. వాష్రూమ్, దీంట్లో కనెక్టింగ్ వాష్రూము, దీంట్లో ఆల్రెడీ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయి, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, ఫాల్ సీలింగ్ డిజైన్, ఇన్వర్టర్ వైరింగ్, ఇదంతా కామన్గా ఉంటుందండి బిల్డర్ ఇచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో. టీవీ ఏరియా ఆల్రెడీ చూపించేసాను. కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్లో ఇక్కడ మీకు పూజా రూమ్ ఇచ్చారు, మొత్తం కిచెన్ మంచి స్పేషియస్గా వచ్చింది. కింద టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేయండి. 8.560 పైన ఓనర్స్ పర్పస్ ఉండొచ్చు. కిచెన్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను. 8.630. ఓకే, సో నేను కిచెన్ నుంచి బయటకు తీసుకెళ్తే ఇక్కడ ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు. సో దిస్ ఈస్ ద వాష్ ఏరియా. కింద వాళ్లకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇక్కడ పూజా రూమ్ అని చెప్పాను కదా. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం పార్కింగ్లోకి వస్తున్నాము. పార్కింగ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను మీకు.
అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ చూపించేసాను కదా, సో ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను మీకు. గ్రానైటే వచ్చింది స్టెప్స్ అంతా. సో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఇది. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ పైన చూడండి, వర్షం పడకుండా ఈ స్టెప్స్ పైన స్లాబ్ వేసాడు, ఓన్లీ స్టెప్స్ పైన మాత్రమే. మళ్ళీ ఇక్కడ టైల్స్ వచ్చేసినాయి. ఇది ఓనర్స్ హౌస్ అండి ఇది. ఈ కింద కూడా మొత్తం టైల్సే ఇచ్చారు. డబల్ డోర్ ఇచ్చారు విత్ కార్వింగ్. దీంట్లో ఆల్రెడీ టైల్స్ వేస్తారండి. మీరు కింద కూడా ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నా టైల్స్ వేస్తారు అనమాట. సో వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయి, వైట్ రిలేటెడ్ టైల్స్. ఈ హాల్ యొక్క సైజెస్ చూద్దాం. 16.220, 9.600. యూపీవీసీ విండో ఇక్కడ ఒకటి వచ్చిందండి హాల్లో, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న యూపీవీసీ విండో వచ్చింది. అంటే వెంటిలేషన్ బాగుండేటట్టుగా చూశారు. సో కార్నర్ బిట్ కాబట్టి డిఫాల్ట్ వెంటిలేషన్ వస్తుంది. ఇది టీవీ ఏరియా. సో ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. కామన్ వాష్రూమ్. ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. 6x6 కాట్స్ వచ్చేస్తాయండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 11.235, 10.185. చూడండి, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, లో రూఫ్. అటక చూడండి, చాలా పెద్ద అటక. అండ్ దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసింది. దీంట్లో కూడా 6x6 కాట్స్ వచ్చేస్తాయి. 12.685, 10.200. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, బీరువా స్పేస్, యూపీవీసీ విండో. అట్ ద సేమ్ టైం చూడండి, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఇక్కడ వచ్చేసినాయి. గీజర్ పాయింట్స్ వాష్రూమ్లో టైల్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారండి. ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే వస్తుంది. సో ఇక్కడి నుంచి పూజా రూమ్ ఇక్కడ సపరేట్ ఇచ్చారండి. కింద పూజా రూమ్ కిచెన్లోనే ఉంది. ఇక్కడ పూజా రూమ్ మంచిగా సఫిషియెంట్ పూజా రూమ్ ఇచ్చారు. అండ్ కిచెన్ వచ్చేటప్పటికి చాలా పెద్దదిగా వచ్చింది. కింద కిచెన్ చాలా చిన్నదిగా వచ్చింది, ఇక్కడ కిచెన్ చాలా పెద్దదిగా వచ్చింది. 9.695, 9.245. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఫెసిలిటీ. అండ్ కిచెన్లో చూడండి, మీకు మొత్తం కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఇచ్చారండి వుడ్ వర్క్ చేయించుకోవడానికి. అండ్ పైన లో రూఫ్ లాగా, చాలా పెద్ద లో రూఫ్ లాగా వచ్చింది ఇది. అండ్ అట్ ద సేమ్ టైం కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలి కాబట్టి కిచెన్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైర్కి పవర్ పాయింట్, ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్ ఇచ్చేసారు. సో ఇక్కడ స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వాష్ ఏరియా. ఈ తలుపు తీసుకొని మనం ముందుకెళ్తే వాష్ ఏరియా వచ్చింది. సో దిస్ ఈస్ ద వాష్. ఎక్సలెంట్గా వచ్చింది కదండి ఇల్లు. 121 స్క్వేర్ యార్డ్స్ అయినా పిట్ సైజ్ మంచి సైజ్ అండి. సో దట్స్ మీన్స్ అది చాలా బాగా వచ్చింది ఇల్లు. అండ్ విత్ షటర్ కూడా ఉంది ఇల్లు. మీరు దీని ప్రైస్ వచ్చేటప్పటికి 85 లక్షలు. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-548-982, 950-548-982. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.